హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేవి ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. అలాగే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే డైలీ అందులో ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ లిటరేచర్లోని ఎస్ఐ రైటింగ్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనం స్టోరీ రైటింగ్ అండ్ అలాగే ఆటోబయోగ్రఫీని చెప్పేసుకున్నాం కదా. ఈరోజు ఎస్ఐ రైటింగ్ గురించి చెప్పేసుకుందాం. ఇవే కాదు, ఏపీ డిఎస్సి సిలబస్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరించడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్? ఎస్ఐ రైటింగ్లో ఎస్ఐ అనే పదం ఈఎస్ఎస్ఏఐఎస్ఐ ఆర్ ఎస్ఐయర్ అనే ఫ్రెంచ్ వర్డ్స్ నుంచి వచ్చిందండి. ఈ ఎస్ఐ లేదా ఎస్ఐయర్ అంటే అర్థం ఏమిటి అంటే టు ట్రై లేదా టు అటెంప్ట్ అని. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు, ఎస్ఐ అనే పదంకి అర్థం ఏంటి అని. అప్పుడు మీరు ఎక్కడైనా సరే మీకు టు అటెంప్ట్ లేదా టు ట్రైల్ అని కనిపించింది అంటే అది ఎస్ఐ మీనింగ్ అనమాట. ఓకేనా? ఎస్ఐకి ఎవరు కూడా కరెక్ట్ డెఫినేషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఎస్ఐ అంటే ఏంటంటే ఎస్ఐ ఎక్స్ప్రెసెస్ పర్సనల్ ఒపీనియన్ లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావచ్చు. ఏదైనా ఒక అంశం మీద, ఒక సబ్జెక్ట్ మీద మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మన పర్సనల్ ఒపీనియన్ చెప్పడమే ఎస్ఐ. అయితే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. అదేంటి అంటే ఏ లిటరరీ కాంపోజిషన్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక టాపిక్ మీద రాతపూర్వకంగా ఇచ్చేదాన్ని మనం ఎస్ఐ అని అంటామన్నమాట. ఓకేనా? ఇది ఎస్ఐ కోసం. ఎస్ఐ యొక్క స్ట్రక్చర్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటవి అంటే ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే బాడీ అండ్ లాస్ట్ వన్ కన్క్లూజన్ అనమాట. ఏంటి ఇంట్రడక్షన్ పార్ట్? అందులో ఏముండాలి అంటే ఇప్పుడు మనం దేని గురించి ఎస్ఐ రాయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కాస్త బ్రీఫ్గా ఇవ్వడాన్ని మనం ఇంట్రడక్షన్ అంటాం అనమాట. ఇంట్రడక్షన్లో అంటే మనం ఇప్పుడు ప్రకృతి కోసం రాయాలి అని అనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం ఒక ప్రోవర్బ్ లాగా ఇవ్వాలి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ఇలాంటి ఒక ప్రోవర్బ్స్ కానీ కొటేషన్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఆ ఇంట్రడక్షన్ అనేది ఉండాలన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అలాగే బ్రీఫ్గా ఉండాలి. మనం ఏం రాయాలనుకుంటున్నామో లోపల మొత్తం ఏముంది అనేది ఒక చిన్న అవగాహన కోసం ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ఎస్సే ఏంటి అంటే మనం ఏ అంశం కోసం రాయాలనుకుంటున్నామో దాన్ని మొత్తాన్ని కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అని బాడీ ఆఫ్ ద ఎస్సే అనమాట. సో అందులో ఏముంటుంది? ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మొత్తం మంచిగానే ఉండకూడదు అనమాట. మనం ఏదైనా ఒక అంశం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే 3 వంతులు 3 పార్ట్స్ దానికోసం గుడ్గా చెప్పాలి. అలాగే దాంట్లో ఏమైనా బ్యాడ్ ఉన్నా సరే ఒక 1 పార్ట్ చెప్పాలన్నమాట. సో అది ఎక్స్ప్లెనేషన్. అలాగే ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ పాయింట్స్ అనేవి కరెక్ట్గా చెప్పాలి. ఇంకా దానికోసం బాగా విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పేయాలన్నమాట. అలాగే కొన్ని ఎస్సేస్ అనేవి సీరియస్గా రాయాల్సి సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం హ్యూమరస్గా అంటే హాస్యాస్పదంగా అక్కడ మనం క్రియేట్ చేయకూడదు అనమాట. అలాగే హాస్యాస్పదంగా ఉండాల్సిన ఎస్సేస్ని సీరియస్గా కూడా మనము రాయకూడదు. అండ్ అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ కన్క్లూజన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాము, మనం ఏం రాయాలనుకుంటున్నామో ఆ యొక్క అంశాన్ని తెలియజేయడం ఇంట్రడక్షన్. అలాగే ఆ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలియజేయడమే కన్క్లూజన్. దీనికి కూడా మనం ఒక స్యూటబుల్ కొటేషన్ ఇస్తూ అలాగే మనం ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామో ఆ మెయిన్ పాయింట్ని చెప్పాలి. సో ఫైనల్గా మొత్తం ఈ ఎస్ఐకి కన్క్లూజన్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎస్ఐకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే యూనిటీ, ఆర్డర్, బ్రేవిటీ, స్టైల్, ద పర్సనల్ టచ్. ఏంటి ఒక్కొక్కటి అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యూనిటీ అంటే ఏంటంటే మనం ఏ అంశం గురించి రాయాలనుకుంటున్నామో ఆ అంశాన్ని ఒక్కొక్క దానిగా మెల్లిమెల్లిగా దాని గురించి అలా డెవలప్ చేసుకుంటూ ఆ ఒక్కదాని గురించి చెప్తూ వెళ్ళాలన్నమాట. అలాగే ఆ ఒక్కదాని కోసము డిఫరెంట్ పాయింట్స్ చెప్పొచ్చు.
కానీ దీనికి సంబంధించింది ఏదో వేరేది తెచ్చి ఇక్కడ చెప్పకూడదనమాట. అర్థమవుతుంది కదా యూనిటీ అంటే? ఒక్కటేగా రాయాలి, ఒక్కదానికోసమే రాయాలి. దానికోసం విభిన్న విధాలుగా డిఫరెంట్ పాయింట్స్ని మనం గ్యాదర్ చేసి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్. ఆర్డర్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏ తెలియజేయాలనుకుంటున్నామో అది ఒక ఆర్డర్లో రాయాలన్నమాట. అలాగే అవసరం లేనిది ఇవన్నీ కూడా అందులోకి తెచ్చి చేర్చకూడదు. ఓకేనా? ఒక ఆర్డర్లో రాయాలి. అలాగే మన ప్రతిబింబాలు ఏవైతే మన మనసులో ఏమైతే అనిపిస్తాయో అవన్నీ కూడా అక్కడ రాసేయకూడదు. అందులో ఏది ఇంపార్టెంట్, ఇప్పుడు మనకు ఒక అంశం ఇస్తే మనకి చాలా థాట్స్ వస్తాయి దాని మీద, కానీ ఆ థాట్స్ అన్నీ అస్తవ్యస్తంగా రాయకూడదు కదా. ఒక ఆర్డర్లో రాయాలి. అక్కడ ఏవైతే బాగుంటాయో, ఏవైతే సరిపోతాయో, దేని తర్వాత ఏది రాస్తే బాగుంటుందో అదే రాయాలి. అది ఆర్డర్. నెక్స్ట్ బ్రేవిటీ అనమాట. బ్రేవిటీ అంటే ఏదో ధైర్యంగా రాసేయాలి అలా అని చెప్పి దయచేసి అనుకోవద్దు. బ్రేవిటీ ఏంటంటే ఎస్ఏ షుడ్ నాట్ బి లాంగ్. ఎస్ఏ ఎప్పుడూ కూడా పెద్దగా ఉండకూడదు అనమాట. దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. ఏంటి ఆ లిమిట్ అంటే ఇది ఒక 300 వర్డ్స్లో ఉండాలన్నమాట. ఇన్ని 300 వర్డ్స్లో ఉండాలి. ఇది స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఎందుకంటే బాగా లెందీగా ఉంటే ఇంక అది మంచి ఎస్సే కాదనమాట. ఓకేనా? బ్రేవిటీ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టైల్. స్టైల్ అంటే మనం రాసే విధానం అనమాట. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇంగ్లీష్లో రాస్తే బాగోదు, కర్సివ్లోనే రాయాలి, నార్మల్ హ్యాండ్ రైటింగ్ బాగోదు, అది కాదు స్టైల్ అంటే. ఒక సరళత, ఒక స్పష్టత, మనకి ఏదైతే స్లాంగ్ ఉంటుందో, ఏదైతే వ్యవహారిక భాష ఉంటుందో దాన్ని బాగా రాయాలి, స్పష్టంగా రాయాలి, సహజ సిద్ధంగా రాయాలి, సరళంగా రాయాలి అని స్టైల్ అనమాట. నెక్స్ట్ పర్సనల్ టచ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక ఎస్సే రాస్తున్నాం అనుకోండి, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, నా మనసులో ఈ భావన అనిపించింది, ఇది రాయొచ్చో లేదో అని మనం అనుకోకూడదు అనమాట. మనకి ఏది అనిపిస్తే అది అక్కడ మన భావాలు ఏవైతే ఉన్నాయో అది నిస్సంకోచంగా అక్కడ రాయాలి. అంతేగాని వేరే వాళ్ళు ఏదో అనుకుంటారేమో, ఇది ఇక్కడ రాయొచ్చో లేదో ఇలాంటివన్నిటికీ తావివ్వకూడదు అనమాట. అది ద పర్సనల్ టచ్. ఒక ఎస్సేకి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎస్సేస్ గురించి తెలుసుకుందాం. ఎస్సేస్ అనేవి 5 టైప్స్ అండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్టివ్ ఎస్సే అనమాట. రిఫ్లెక్టివ్ ఎస్సేస్ ఏంటంటే మన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అలాగే మనం చూసిన కొన్ని సంఘటనలు కావచ్చు, వాటి గురించి మన మదిలో కొన్ని ఆలోచనలు అనేవి ఉంటాయి. అవి ప్రతిబింబించేలా రాయడమే రిఫ్లెక్టివ్ ఎస్సే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ గురించి, అలాగే పొలిటికల్ అంశాల గురించి, అలాగే ప్రజాస్వామ్యం గురించి, అండ్ అలవాట్ల గురించి, క్వాలిటీస్ గురించి, ఇవన్నిటి గురించి రాయడం రిఫ్లెక్టివ్ ఎస్సే అనమాట. నెరేటివ్ ఎస్సే ఏంటంటే ఒక కథ చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరిదో బయోగ్రఫీ ఉందనుకోండి, దాని గురించి. అలాగే ఒక హిస్టారికల్ స్టోరీస్లో మనకి కొందరు లెజెండ్స్ ఉంటారనమాట. అంటే బాగా మంచి చేసేవాళ్ళు, గుర్తుండిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి. ఇవన్నీ కూడా ఒక ఇన్సిడెంట్ గురించి రాయడం, కథలాగా చెప్పడమే నెరేటివ్ ఎస్సే. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఎస్సే. థర్డ్ వన్ డిస్క్రిప్టివ్ ఎస్సే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మనము స్టూడెంట్స్కి ఇస్తామన్నమాట. ఒక అంశం ఇచ్చి, ఒక ప్లేస్ ఇచ్చి, ఒక వస్తువు కోసము ఏదో ఒకటి ఇచ్చి దీని గురించి రాయండి అన్నప్పుడు స్టూడెంట్స్ రాస్తారు. సో అటువంటి ఎస్సేని మనం డిస్క్రిప్టివ్ ఎస్సే అంటాం అన్నమాట. ఇందులో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే అది ఎక్స్పోజిటరీ ఎస్సే. ఏంటి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎస్సేలో మనం ఏదైతే ఇస్తామో స్టూడెంట్ దాని గురించి రాస్తాడు, అతని భావాలన్నీ తెలియజేస్తాడు, ఒక కంక్లూజన్ ఇస్తాడు. ఎక్స్పోజిటరీ ఎస్సేలు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అంటే దాని గురించి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటికి ఎవిడెన్స్ తీసుకొస్తాడు, దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అదంతా ఇంకా బాగా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయడమే ఎక్స్పోజిటరీ ఎస్సే అనమాట. సో ఇది అది డిస్క్రిప్టివ్, ఎక్స్పోజిటరీ రెండు కూడా స్టూడెంట్స్కి ఇచ్చేవే. ఈ రెండిట్లో అది డిఫరెన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇమాజినేటివ్ ఎస్సే ఏంటంటే ఇప్పుడు మీరే పక్షి అయిపోతే, నేను పక్షి అయిపోతే నేను అది చేస్తా, ఇది చేస్తా, దాని తర్వాత అది అవుతుంది. అలాగే నేను ఒక రాజు అయిపోతే, రాణి అయిపోతే, నేను ఒక గుర్రాన్ని అయిపోతే, లేకపోతే నేను ఒక పిఎం అయిపోతే ఇలా మనం ఒక ఊహించుకొని, ఒక కల్పన చేసుకొని దాని తర్వాత ఏం జరుగుతుంది, అలా జరిగితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా రాయడమే ఇమాజినేటివ్ ఎస్సే అనమాట. సో టైప్స్ ఆఫ్ ఎస్సేస్ 5 అనమాట. రిఫ్లెక్టివ్,
రిఫ్లెక్టివ్ అంటే ఏంటి? మన అనుభవాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిబింబించాలి. నెరేటివ్ అంటే ఏంటి? కథలు చెప్పడమే. డిస్క్రిప్టివ్, ఎక్స్‌పోజిటరీ అంటే ఏంటి? స్టూడెంట్స్‌కి ఇవ్వడం. డిస్క్రిప్టివ్ అంటే మామూలుగా రాస్తారు. ఎక్స్‌పోజిటరీ అంటే ఇంకొంచెం ఎక్కువగా దానికోసం ఎవిడెన్స్ ఏవో సంపాదించి అక్కడ పెట్టడము, ఇన్వెస్టిగేట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇమాజినేటివ్ ఏంటంటే మీకు తెలిసిందే కల్పన, ఊహ. ఓకేనా? ఇవే టైప్స్ ఆఫ్ ఎస్సేస్ అండి. సో, ఎస్సే రైటింగ్ గురించి మీకు అన్నీ వివరంగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను రెస్పాండ్ అవుతాను. లేదా ఎయిమ్ ఫర్ డీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈవినింగ్ ఎగ్జామ్ రాశారు అంటే మీకు దీని మీద పూర్తి అవగాహన, బిట్స్ ఎలా వస్తాయి, ఏంటి అనేది కూడా ఒక అవగాహన వచ్చేస్తది. సో, ఎగ్జామ్ రాయడం మర్చిపోవద్దండి. ఈవినింగ్ 7:30కి ఉంటది. యాక్చువల్‌గా అయితే మనం ఎవ్రీ సండే 6కి పెడతాము. కానీ రంజాన్ వల్ల మిత్రుల కోసం వాళ్ళు నమాజులు అవి చేసుకుంటారు కదా! వాళ్ళ కోసం ప్రెజెంట్ అయితే 7:30కి పెడుతున్నాను. రంజాన్ అయిపోయాక మనం యాజ్ యూజువల్ ఈవినింగ్ 6కి ఎవ్రీడే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే? థ్యాంక్ యూ.